టాలీవుడ్ కమెడియన్ ఆలీ ఇటీవల రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్లు ఓ వీడియో బైట్ ద్వారా తెలియజేశారు. నేను 1999లో రాజకీయాల్లోకి అడుగుపెట్టడం జరిగింది. మూవీ మొఘల్ డాక్టర్ డి రామానాయుడు గారి కోసం బాపట్లలో స్టార్ క్యాంపెయినింగ్ కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత కమెడియన్ గా 1200కు పైగా సినిమాల్లో నటించా. అలా నేను సంపాదించిన పలుకుబడితో ప్రజలకు సేవ చేసి సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడాలని ఉద్దేశంతో రాజకీయాల్లోకి రావటం జరిగింది. అంతేగాని నేను ఎవరిని వ్యక్తిగతంగా దూషించలేదని గుర్తు చేశారు. ఇక మీదట నేను ఏ పార్టీ మనిషిని కాదు, ఒక కామన్ మ్యాన్ లా ఉంటూ సినిమాలు చేసుకుంటా అంటూ చెప్పుకొచ్చారు. దీంతో ఇదే విషయంపై స్పందించిన సీనియర్ నటుడు సుమన్ ఇలా వ్యాఖ్యలు చేశారు. మనం ఏ రంగంలో రాణించాలనేది ఒకరి ఇండివిజువల్ డిసిషన్. అయినా పాలిటిక్స్ అనేది ఓ డిఫరెంట్ సబ్జెక్ట్. అదేమీ అంత ఈజీ కాదు. కులం, మతం ఇలా చాలా ఈక్వేషన్స్ ఉంటాయి. అదే ప్రజలు చప్పట్లు కొడతారు, అదే ప్రజలు ముఖం మీద ఊస్తారు కూడా. వాటన్నింటినీ తట్టుకోవాలి. మనం రాజకీయాల్లోకి రాగానే ఈజీగా పదవులు రావు, అలాగని కష్టపడని పదవి ఇచ్చేయరు. ఇవన్నీ తట్టుకుంటేనే పాలిటిక్స్ లోకి రావాలి, లేదంటే వెళ్లిపోవాలి అంటూ చెప్పారు. దీంతో కొందరు నెటిజన్లు కొందరికి క్షవరమైతే గానీ వివరం రాదని ఆలీని ఉద్దేశిస్తూ కామెంట్స్ పెడుతున్నారు.